హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మా తమ్ముడిది మ్యారేజ్ బిఫోర్ డే అనమాట. మేము అందరం కలిసి మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఆ రోజు కూడా యాజ్ యూజువల్గా లాగే పెళ్ళికొడుకు ఎర్లీ మార్నింగ్ చేసేసామన్నమాట. సో పెళ్ళికొడుకు ఎవరు చేస్తున్నారంటే మా కజిన్, అంటే అమ్మమ్మ సైడ్ వాళ్ళు చేస్తున్నారు. అలాగే అమ్మమ్మ సైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి అనమాట బట్టలు పెడతారనమాట. మా సాంప్రదాయ ప్రకారం బియ్యం అంటాం కదా, అది బియ్యం కూడా పోసేసుకుంటారనమాట ఆ రోజు. సో మీన్వైల్ ఏంటంటే ముందు రోజే అందరూ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి ఆ రోజు ఎక్కువ ఎవరి రిలేటివ్స్ని మేము ఇన్వైట్ చేయలేదండి. ఓన్లీ దగ్గరగా నియర్ అండ్ డియర్ వాళ్ళు మాత్రమే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్ళికొడుకుని చేసేసాం, మంగళహారతి ఇచ్చేస్తున్నాం అనమాట. సో మంగళహారతి ఇచ్చిన తర్వాత సో వన్ బై వన్ కజిన్స్ అందరం వచ్చేసి మెహందీ పెట్టుకుంటున్నాం అనమాట. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక లేడీస్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు పెళ్ళికొడుకుతో కలిపి. సో ఒక్కొక్కరిగా పెట్టేసరికి లేట్ అయిపోతుంది కదా. సో వన్ బై వన్ మేము అరౌండ్ లంచ్ చేసి 2 o'clockకి లంచ్ చేసి స్టార్ట్ చేసుకున్నాము. నైట్ 7-8 వరకు చేయించేసుకున్నామండి. 2 హ్యాండ్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ వేయించుకున్నాము. చాలా బాగా వేశారు, చాలా బాగా పండింది కూడా మాకు. ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదండి, జస్ట్ ఒక 1-2 అవర్స్లో మేము ఉంచేసుకున్నాము. ఎందుకంటే ఆబ్వియస్లీ పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచుకునేలా కాకుండా 1-2 అవర్స్ ఉంచేసుకున్నాం. 1-2 అవర్స్ చాలా సరిపోయిందనమాట. సో అందరం పెళ్ళి పనులు అంటే చాలా ఉంటాయి కండి, అలసిపోయాము. మెహందీ పెట్టేంతసేపు కొంచెం సేపు రిలాక్స్ అయిపోయామండి, చిల్ అవుతున్నాము.